ఇండియాలో 10 crore మందికి డయాబెటీస్ ఉంది, ఇంకా 12 crore మందికి ప్రీ డయాబెటీస్ ఉంది. వాళ్ళకి అసలు షుగర్ ప్రాబ్లం ఉంది అని తెలియదు కూడా. మీ ఆఫీస్లో మీ ఫ్రెండ్కి చాలా వెయిట్ లాస్ అయింది, కానీ మీరు డైటింగ్ ట్రై చేస్తే 2 daysలోనే భయంకరంగా ఆకలి ఫుడ్ కంట్రోల్ అసలు చేయలేకపోతున్నారా? ఇది మీ తప్పు కాదు. చాలా మంది బాడీలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అని ఉంటుంది. వాళ్ళకి మీల్ తిన్న తర్వాత కూడా బ్రెయిన్ ఇంకా ఆకలి అవుతుందని ఫాల్స్ సిగ్నల్ ఇస్తుంది. అందుకే కొంతమంది ఈజీగా వెయిట్ తగ్గుతారు, కొంతమందికి ఆకలి ఎక్కువ అయి వెయిట్ తొందరగా పెరిగిపోతుంది. షుగర్ హై అని రిపోర్ట్ వస్తే చాలా మంది అడుగుతారు, డాక్టర్ గారు మెడిసిన్స్ కాకుండా ఓన్లీ డయట్ అండ్ న్యాచురల్గా కంట్రోల్ చేయొచ్చా అని. న్యాచురల్గా కంట్రోల్ అయితే చేయొచ్చు, కానీ షుగర్ కంట్రోల్ సరిగ్గా లేకపోతే బాడీ ఆర్గన్స్ సైలెంట్గా డ్యామేజ్ అవుతాయి. మీ బరువు అండ్ మీ ఫర్టిలిటీ మీద కూడా ఎఫెక్ట్ అవ్వచ్చు. ఎందుకంటే ఇన్సులిన్ హై ఉన్నప్పుడు హార్మోన్ ఇంబ్యాలెన్సెస్ వల్ల ఎగ్ అండ్ స్పర్మ్ క్వాలిటీ వీక్ అవ్వచ్చు. సొల్యూషన్ నేను చెప్తానండి. ఆకలి కంట్రోల్ చేయడానికి, వెయిట్ తగ్గించడానికి ఫుడ్స్ ఏమేమి తీసుకోవచ్చు అని. సో ఫస్ట్ వచ్చేసి ప్రోటీన్ బ్రేక్ఫాస్ట్ కంపల్సరీ. గుడ్లు, పనీర్, పెరుగు, దాల్, స్ప్రౌట్స్, షుగర్ ఫ్రీ రెప్యూటెడ్ బ్రాండ్ది వే ప్రోటీన్ పౌడర్ షేక్స్ కూడా తాగొచ్చు. ప్రోటీన్ మీ డయట్లో లేకపోతే ఆకలి ఫుల్ డే కంట్రోల్ చేయడం కష్టం, మజిల్ లాస్ కూడా అవ్వచ్చు. సెకండ్, ఫైబర్ రిచ్ ఫుడ్ తీసుకోవాలి మీరు. ఫైబర్ మీ స్టమక్లో జెల్ లాగా ఫామ్ అయ్యి డైజెషన్కి స్లో చేస్తుంది, ఆకలికి తగ్గిస్తుంది. థర్డ్ వచ్చేసి మంచి ఫ్యాట్స్ అంటే అవకాడో, బాదాం, వాల్నట్స్. ఈ ఫ్యాట్స్ ఏం చేస్తాయంటే ఇన్సులిన్ స్పైక్స్ని కంట్రోల్ చేస్తాయి. ఫోర్త్, షుగర్ అండ్ ప్రాసెస్డ్ కార్బ్స్కి స్ట్రిక్ట్గా అవాయిడ్ చేయండి. ఇవి ఏంటి అంటే చిప్స్, సమోసా, కూల్ డ్రింక్స్, వైట్ రైస్, మైదా, బ్రెడ్, బేకరీ ఐటమ్స్. ఇవి అన్నీ కూడా ఇన్సులిన్ రెసిస్టెన్స్ని వర్సన్ చేస్తాయి. ఫిఫ్త్ వచ్చేసి ఫ్రీక్వెంట్ స్నాకింగ్ అవాయిడ్ చేయండి. ఓన్లీ పొద్దున 7 గంటల నుంచి ఈవినింగ్ 7 o'clock వరకు 2-3 ప్రాపర్ మీల్స్ తీసుకోండి. ఒక హెల్దీ స్నాక్ కూడా మధ్యలో తీసుకోవచ్చు. సిక్స్త్ వచ్చేసి మంచి స్లీప్ అండ్ స్ట్రెస్ తగ్గియడం. స్లీప్ తక్కువ, స్ట్రెస్ ఎక్కువ ఉంటే హంగర్ హార్మోన్ లెప్టిన్ అనేది టోటలీ కన్ఫ్యూజ్ అయిపోతుంది. లాస్ట్ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది, మీ వెయిట్ తగ్గట్లేదు అని సెల్ఫ్ బ్లేమ్ చేయకండి. కొంతమందికి జస్ట్ ఫుడ్ అండ్ లైఫ్ స్టైల్ చేంజెస్ సరిపోవు. అప్పుడు డాక్టర్ సూపర్విజన్లో మీరు కొత్త మెడిసిన్స్ లైక్ మోంజారో లేదా ఒజింపిక్ వాడచ్చు. ఈ మెడిసిన్స్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ని కరెక్ట్ చేస్తాయి అండ్ ఆకలిని కంట్రోల్ చేస్తాయి. వెయిట్ తగ్గించనీకి, హెల్త్ రీసెట్ చేయనీకి ఇది చాలా యూస్ఫుల్. అంటే ఇర్రెగ్యులర్ సైకిల్స్ది ప్రాబ్లం కూడా తగ్గుతుంది. ఎగ్ అండ్ స్పర్మ్ 2 క్వాలిటీ కూడా ఇంప్రూవ్ అవుతాయి అండ్ న్యాచురల్ ప్రెగ్నెన్సీకి ఛాన్సెస్ పెరుగుతాయి. బేబీ ప్లానింగ్ గురించి ఏదైనా డౌట్ ఉంటే మీరు పాజిటివ్ ఫర్టిలిటీ కొంపల్లికి విజిట్ చేయండి.